గజ్వేల్ నియోజకవర్గంలో శ్రీరాంపూర్ గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన ఆధ్వర్యంలో నూతన సంవత్సరం సందర్భంగా మరియు గజ్వేల్ నియోజకవర్గం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొమ్ము నవీన్ కుమార్ కుమారుడు కొమ్ము తారక రామారావు జన్మదినం సందర్భంగా మొక్కలు నాటించారు. గ్రీన్ ఇండియా హరితసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్పాల రాజేశ్వరరావు. కొమ్ము నవీన్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు మా పెద్ద కొడుకు జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం జరిగిందని, జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు మా నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మరియు నా జన్మదినం సందర్భంగా మా కొడుకుల జన్మదినాలను పురస్కరించుకొని కూడా మా ఇంటి ఆవరణలో పల్లె ప్రకృతి వనంలో ఎన్నో మొక్కలు నాటడం జరిగిందని, జోగినిపల్లి సంతోష్ కుమార్ అందరూ మొక్కలు నాటాలని, భవిష్యత్తు తరాలకి మంచి వాతావరణాన్ని అందించాలని కోరుకుంటున్నామని అన్నారు. సంతోష్ ఇలాంటి మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న సంతోష్ కుమార్ కృషితో మేము కూడా ముందుకు వెళ్తున్నామని, ఇదే విధానాన్ని రాష్ట్ర, దేశ ప్రజలందరూ పాటిస్తూ మొక్కలు నాటుతూ ముందుకు పోవాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రోహన్ తేజ్, జ్ఞాని, చిన్నపిల్లలు పాల్గొన్నారు. ఈరోజు మా పెద్ద కొడుకు జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్క నాటడం జరిగింది. జోగినిపల్లి సంతోషమ్మ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎప్పుడైతే స్థాపించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి మా నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు జన్మదినం సందర్భంగా కూడా మా మా ఇంటి పక్కన మా పల్లె ప్రకృతి వనంలో కూడా ఎన్నో మొక్కలు నాటాను. ఆ ఆనవాయితీని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. అయితే ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వల్ల జోగినిపల్లి సంతోషమ్మ ఏదైతే కోరుకుంటే ప్రతి ఒక్కరు మంచి వాతావరణంలో భవిష్యత్ తరాలకు అందించాలనేదే సంతన్న గారి కృషితో మేము కూడా ముందుకు పోతున్నాము. ఇదే విధానాన్ని రాష్ట్ర ప్రజలు కావచ్చు, దేశ ప్రజలు కావచ్చు అనుసరిస్తూ ముందుకు పోవాలని కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు.